ఓకే. సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, విడుదల చేసే దేవుడు మన దేవుడు యేసు ప్రభువారు. నిన్న చూసాము దేవుడు ఎలా దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఎలా రోగులను స్వస్థతపరిచాడు. సో, యేసు ప్రభువారు చేసిన సేవలో అన్ని అద్భుతాలే, అన్ని ఆశ్చర్య కార్యాలే, అన్ని స్వస్థతలు, విడుదలు అనేకంగా చేసేవాడు యేసు ప్రభువారు. తను చేస్తున్న 3.5 సంవత్సరాల సేవలో ఈ భూలోకంలో ఎవ్వరు చేయలేని అద్భుతాలు, ఎవరి వల్ల సాధ్యం కాని అద్భుతాలు, మృతులను లేపాడు, రోగులను స్వస్థతపరిచాడు. ఇక నయం కాని రోగాలు 38 సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళను కూడా దేవుడు స్వస్థతపరిచాడు. అపవిత్ర ఆత్మలను పట్టిన వాళ్ళను స్వస్థతపరిచాడు. అనేకముగా చేశాడు దేవుడు. ఈరోజు కూడా వాక్యం ద్వారా చూద్దాం. సో, దేవుడు మనకెందుకు ఇవన్నీ చూపిస్తున్నాడు అంటే, సో, నేను ఇవన్నీ చేయగలుగుతాను. సో, నేను కూడా మీ అందరి జీవితాలలో అన్ని అద్భుతాలు చేయగలుగుతాను. ఏ అద్భుతమైనా నేను చేయగలుగుతాను. నాకు సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఇవన్నీ మనకు కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నాడు. ఆయన చేసిన అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలన్నీ కూడా మనకు వినిపిస్తున్నాడు దేవుడు. చూద్దాము. లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనంలో, అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి. సో, సమాజ మందిరపు అధికారి, సమాజ మందిరం అంటే ఒక చర్చి యొక్క అధికారి యాయీరు, అతని పేరు యాయీరు, వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె, సో 12 సంవత్సరాల ఈడుగల 12 సంవత్సరాల వయస్సు గల ఒకతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనక, చావడానికి సిద్ధముగా ఉన్నది అంటే ఏదో రోగంతోటో జబ్బుతోటో ఇక మరణించబోతుంది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. సో, ఇంటికి రండి అని యేసు ప్రభువాన్ని బతిమిలాడుకుంటున్నాడు. ఆయన వెళ్ళుచుండగా జన సమూహంలో ఆయన మీద పడుచుండిరి. ఆయన వెళ్తుండగా జన సమూహంలో అందరూ కూడా ఆయనను తాకుతున్నారు, ఆయనను ముడుతున్నారు. ఎందుకంటే ఆయనను ముట్టినా కూడా స్వస్థత పడ్డ వాళ్ళు అనేక మంది ఉన్నారు. అప్పుడు 12 ఏళ్ల నుండి, సో అప్పుడు ఏంటిదట, 12 సంవత్సరాల నుండి రక్తస్రావం రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి, సో 12 సంవత్సరాల నుంచి ఒక జబ్బు ఉంది ఆ స్త్రీకి. అది ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఎంతో మంది దైవజనుల దగ్గరికి వెళ్ళింది, స్వస్థత పొందుకోలేదు. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, స్వస్థత పొందుకోలేదు. కానీ ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. సో, ఆయన వెనుకల ఆయనను పట్టుకున్నా కూడా హీలింగ్ వచ్చేసింది, ఆయనను ముట్టుకున్నా కూడా స్వస్థత పొందుకున్నారు. సో, రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగునప్పుడు పేతురు, ఏలినవాడ, జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదని. సో, ఆయన లోపల పవర్ ఉంది, ఆ హీలింగ్ పవర్ ఉంది. అది ఒకరు ముట్టగానే తన లోపల నుంచి ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థత పరిచింది. చూసారా అండి, ఆయనను ముట్టుకునే కూడా స్వస్థత పరిచిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అద్భుతాలు ఇలా ఉంటాయండి దేవుడి యొక్క అద్భుతాలు. ఆయనను పట్టుకున్న, ఆయన మాట సెలవిచ్చిన, ఆయనను తాకిన, లేకపోతే ఆయన ఎవరినన్నా తాకిన, ఆయన నీడ కూడా తాకి అనేక మంది స్వస్థత పడ్డారు. సో, అద్భుతాలు దేవుడు ఎలాగైనా చేస్తాడు అద్భుతాలు. సో, మనం ఆశ కలిగి ఉండాలి, కానీ అద్భుతాలు చేయడానికి ఆయన కొదువలేదండి, తక్కువ కాదండి. అందుకే మనం కూడా ఆశ కలిగి ఉండాలి. అద్భుతం చేయి ప్రభువా, ఈ రోజు నా ఆరోగ్య విషయంలో అద్భుతం చేయండి, నా కుటుంబ విషయంలో అద్భుతం చేయండి, నా స్వస్థత విషయంలో అద్భుతం చేయండి, నా ఫైనాన్స్ విషయంలో, నా ఉద్యోగ విషయంలో అద్భుతం చేయండి అని మనము అడగాలి దేవుణ్ణి. దేవుడు చేస్తాడు. ఇక్కడ స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ వెళ్ళి ఆయనను ముట్టుకోగానే స్వస్థత పొందుకుంది. సో, పొందుకుంది. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగ స్వస్థత పడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. సో, ఆ స్త్రీ ముట్టుకోగానే స్వస్థత పడింది. అది యేసు ప్రభువారికి అర్థమైంది. ఎవరో ముట్టుకోగానే తన లోపల నుంచి పవర్ వెళ్ళి, ఆ హీలింగ్ పవర్, ఆ శక్తి వెళ్ళి ఆ బిడ్డకు తాకి తను స్వస్థత పొందుకుంది. సో, అడుగుతున్నాడు, ఎవరు నన్ను ముట్టారు? అప్పుడు ఆ స్త్రీ వచ్చి ఎలా స్వస్థత పడింది, ఆమెకున్న రోగం ఏంటిది, ఆమెకున్న జబ్బేంటిది, ఆమె ఎలా అనుకున్నది మనస్సులో నిన్ను ముట్టుకుంటే చాలని, ఎలాగ స్వస్థపడినో ఆ ప్రజలందరి ఎదుట టెస్టిమోనీ చెప్తుంది, సాక్ష్యం చెప్తుంది. ప్రజలందరి ముందట సాక్ష్యం చెప్తుంది.
అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరిచెను. చూసారా అండి? దేవుడు యొక్క మళ్ళీ చెప్తున్నాడు దేవుడు. మన మన విశ్వాసం వల్లనే అద్భుతాలు జరుగుతాయి. సో నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమగల కార్యాలు జరగాలి. సూచక క్రియలు జరగాలి అంటే, మిరాకిల్ జరగాలంటే విశ్వాసం ఉండాలి. సో ఆయన ఏమంటున్నాడు? నా లోపల పవర్ ఉంది కాబట్టే నువ్వు స్వస్థత పడ్డావు అనట్లేదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచెను. సమాధానం గలదాన వైపొమ్మని ఆమెతో చెప్పాను. సో ఎవరి విశ్వాసము వాళ్ళను అద్భుతాలను సృష్టిస్తదండి. మీ విశ్వాసం తగ్గట్టుగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నా విశ్వాసాన్ని తగ్గట్టుగా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఎవరు ఎంతగా విశ్వసిస్తారో అన్ని అద్భుతాలు చూస్తారు. ఎవరు ఎంతగా విశ్వసించారో అన్ని అద్భుతాలు చూడలేరు. సో ఎండ్ ఆఫ్ ది డే దేవుడి యొక్క అద్భుతాలు, దేవుడి యొక్క సూచక క్రియలు, మాత్కార్యాలు, దేవుడి యొక్క స్వస్థత, విడుదల జరగాలంటే విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం ద్వారానే ఇవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాము. అందుకే మన విశ్వాసము దేవుడి యొక్క మిరాకిల్స్ ని సృష్టిస్తది. దేవుడి యొక్క అద్భుతాలను రుచి చూపిస్తది మన విశ్వాసము. కాబట్టి ఇంక్రీజ్ ఫెయిత్ అనే గిఫ్ట్ ని మనము పొందుకోవాలి దేవుడి దగ్గర నుంచి. సో ఇక్కడ ఆమె విశ్వాసమే స్వస్థత. ఒకటి గమనించండి, యేసు ప్రభువారు అనేక మందికి ప్రార్థించారు. ఎక్కడ కూడా నేను ప్రార్థించాను స్వస్థత పడ్డావు అని ఎక్కడ అనలేదు ఆయన. నీ పాపములు క్షమించబడ్డాయి, లేకపోతే నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచింది అని అన్నాడు. అంతేకాని నేను నేను ప్రార్థన చేయడం వల్ల మీరు పొందుకున్నారని ఎప్పుడు అనలేదు, ఎక్కడ అనలేదు. సో చూసారండి, అలా ఉంటుంది దైవ గుణము. సో ఎండ్ ఆఫ్ ది డే మన విశ్వాసం వల్లనే మనం పొందుకుంటాము. ఇంకా కొన్ని సమాధానం రావట్లేదా, ఇంకా మన ప్రార్థనలకు జవాబు రావట్లేదా, అయితే మన లోపల విశ్వాసం ఇంకెక్కడో తక్కువగా ఉంది. అందుకే మనము అడగాలి దేవుణ్ణి, అయ్యా ఈ హీలింగ్ ని పొందుకోవడానికి నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా, ఈ డెలివరెన్స్ ని పొందుకోవడానికి నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా, ఈ ఉద్యోగాన్ని పొందుకోవడానికి నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా, ఆ వీసాన్ని పొందుకోవడానికి నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా, ఇంక్రీజ్ మై ఫెయిత్, ఆ ప్రాస్పరిటీ పొందుకోవడానికి, ఆ సొంత గృహాన్ని పొందుకోవడానికి నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు అబ్రహాంని 75 సంవత్సరాల్లో పిలుచుకున్నాడు. 25 సంవత్సరాలు వెయిట్ చేపించాడు. 20 సంవత్సరాల్లో విశ్వాసంలో ఎదిగేలాగా చేశాడు తండ్రి. ఆ విశ్వాసాలకు తండ్రి అయ్యాడు. అప్పుడు ఆయన విశ్వాసంలో ఎదిగిన తర్వాత గర్భఫలాన్ని ఇచ్చాడు. అంటే తను గర్భఫలాన్ని పొందుకోవడానికి అన్ని సంవత్సరాలు పట్టింది విశ్వాసంలో ఎదగడానికి. సో మనం కూడా విశ్వాసంలో ఎదిగిన తర్వాత దేవుడు అద్భుతాలు ఇస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. సో ఇంక్రీజ్ ఫెయిత్ అని ప్రార్థించుకోండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజరపు మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. ఆయనకు ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, యాయీరు కుమార్తె చనిపోతుందని వెళ్ళగానే దారిలో ఉన్నప్పుడు ఈ ఈ సూచక క్రియ జరిగింది, ఈ అద్భుతము జరిగింది. అయితే ఆయన ఇంకా మాట్లాడుతున్నప్పుడు ఒక అధికారి వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. సో ఆమె చనిపోయిందని ఇన్ఫర్మేషన్ యేసు ప్రభు వారికి వచ్చింది. యేసు ఆ మాట విని భయపడవద్దు. చూడండి, యేసు ఆ మాట విని భయపడవద్దు. చూడండి, మనం కూడా లోకంలో ఎన్నో మాటలు వింటాము. లోకంలో ఉన్న మాటలు ఎప్పుడు కూడా వినొద్దండి, భయపెట్టిస్తుంటా అంటారు. సో లోకంలో అనేక వార్తలు ఉన్నాయి, వాటిని విని భయపడొద్దు. లోకంలో అనేక అనేక ఫేక్ న్యూస్లు ఉన్నాయి, వాటి విని భయపడద్దు. ఎప్పుడైనా దేవుడు ఏం చెప్తున్నాడో అదే వినాలి, వాక్యాన్నే వినాలి. కానీ లోకంలో ఉన్న న్యూస్లను, లోకంలో ఉన్న భయాలను, ఆందోళనలను వాటిని చూసి భయపడద్దండి. చాలా మంది అక్కడెక్కడో రోగం వచ్చింది, నీకు కూడా వస్తుంది, వాళ్ళకెవరికో అనారోగ్య సమస్యలు వచ్చాయి, నీకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి అన్నట్టుగా భయపడుతుంటా అంటారు. సో లోకంలో మాటలు వినొద్దు ఎప్పుడైనా కూడా. షట్ యువర్ ఇయర్స్ టువర్డ్స్ టు ది వరల్డ్ సైడ్. ఈ లోకం వైపు నీ యొక్క చెవులను మూసివేయాలి. సో దేవుడు ఏం చెప్తున్నాడో అదే వినాలి. చాలా మంది మనల్ని నీకు ఉద్యోగం రాదు, నీకు పెళ్లి కాదు, నువ్వు బాగుపడవు, లేకపోతే నువ్వు శ్రమలు పొందుకుంటావు, లేకపోతే నువ్వు సొంత ఇల్లు కట్టుకోలేవు, లేకపోతే నువ్వు స్వస్థత పొందుకోలేవు అని ఇలా అందరూ నానా రకాల మాటలు అంటారు. వాళ్ళ మాటలు వినొద్దండి ఎప్పుడు కూడా. అందుకే ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం నమ్మిక ఉంచండి, దేవుడి మీద నమ్మిక పెట్టుకోవాలి. దేవుడు అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఆయనకు ఒక లిమిటేషన్ అనేది లేదు, ఆయనకు ఒక లిమిట్ అనేది లేదు, ఒక వే అనేది లేదు. ఏ వేలైనా అద్భుతం చేస్తాడు, ఏ రకమైన అద్భుతమైన చేస్తాడు.
ఆమె స్వస్థత పరచబడునని అతనితో చెప్పి, సో లోకం వైపు వినొద్దు, నమ్మిక దేవుడి మీదనే ఉండాలి. దేవుడి వాక్యం ఏం చెప్తుందో అదే వినాలి. దేవుడి వాక్యం ఏదైతే చెప్తుందో దాని మీదనే నమ్మకం పెట్టాలి. ఇప్పుడు దేవుడు నిన్ను విడువడు ఎడబాయను అని వాక్యం చెప్పాడు. అది అలాగే పట్టుకొని ఉండాలి. కానీ లోకమంతా ఏమంటది? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అందుకే నీ కష్టాలు, ఈ బాధలు అని అంటుంటా అంటారు. సో అలా ఎప్పుడు కూడా మనం లోకం వైపు చూడొద్దు. లోకం ఎప్పుడు కూడా భయపెట్టిస్తుంటా ఉంటదండి. ఆ వార్తలు, ఈ వార్తలు. అందుకే ఎక్కడో భూకంపం వచ్చిందని భయపడకండి. ఎక్కడో రోగాలొచ్చాయి, ఎక్కడో వైరస్‌లొచ్చాయి, ఎక్కడో సునాములొచ్చాయని భయపడొద్దు. సో, మనము అలా భయపడితే ఇంకా నమ్మకం ఉండదు దేవుడి మీద. నమ్మిక మాత్రం ఉంచుము. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరును ఆయన లోపలికి రానియ్యలేదు. సో ముగ్గురిని రానిచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురికే ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు. సో ముగ్గురు శిష్యులను మాత్రమే తీసుకెళ్ళాడు. 12 మంది శిష్యులలో ముగ్గురినే తీసుకెళ్ళాడు. ఈ ముగ్గురు ముందే చూపిస్తున్నాడు ఎలా మృతుల నుంచి లేపాలి అని. వారిని చిన్నదానిని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ము కొట్టుచునుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. ఆయన అంటున్నాడు, ఈమె నిద్రపోతుంది కానీ చనిపోలేదు, మీరెవరు కూడా ఏడవద్దు అని అన్నారు. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహాసించిరి. ఆమె చనిపోయాడు కదా. సో వాళ్ళు ఎరిగి ఆయనను నవ్వుకుంటున్నారు. సో ఈయనేంటిది చనిపోలేదు, నిద్రపోతున్నాడు అంటున్నాడని. అయితే ఆయనే ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగానే ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. చూసారా అండి? అద్భుతము. సో చనిపోయిన వాళ్ళను కూడా దేవుడు లేపేశాడు. మృతుల నుంచి కూడా దేవుడు తిరిగి తీసుకొచ్చాడు. సజీవులుగా చేశాడు. అందుకే మన దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. సమస్తము సాధ్యము. ఆ చిన్న పిల్ల 12 సంవత్సరాలకే మరణించింది. కానీ దేవుడు ఆమెను లేపాడు. మృతులలో నుంచి లేపాడు. సో మన దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటిదంటే మనం కోల్పోయిన వాటిని కూడా తిరిగి తీసుకొచ్చి ఇచ్చే దేవుడు. ఇప్పుడు ఆ బిడ్డ ప్రాణం కోల్పోయింది. ఆ కోల్పోయిన ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు లేదా? తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ దేవుడి యొక్క ప్రత్యేకత అది. సో మన కోల్పోయిన కాలాన్ని, కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని, కోల్పోయిన సంతోషాన్ని, కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన బలాన్ని, కోల్పోయిన ఆస్తులను కూడా దేవుడు తిరిగి తీసుకొచ్చి ఇచ్చే దేవుడు. సో అందుకే దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. అంటే మిరాకిల్ వర్కర్ అంటారు. సో అన్ని రకాల అద్భుతాలు చేశాడు. అన్ని రకాల ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ ఇన్ వన్. అన్ని చేస్తాడు. ఒకటి చేయగలుగుతాడు, ఒకటి చేయలేడని కాదు. సమస్తము చేస్తాడు. నిన్న చూడండి, ఒక సేన అంటే 2000, 3000 మంది దయ్యాలు పట్టిన ఒక వ్యక్తిని స్వస్థతపరిచాడు దేవుడు. విడుదల కలిగించాడు ఒక్క మాటతో. మూగ దయ్యాలను వెళ్ళగొట్టాడు, చెవిటి దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థతపరిచాడు. ఆయన సముద్రం మీద నడిచాడు. ఆయన సముద్రాన్ని గద్దించగానే నిమ్మలించింది. సో గాలి, సముద్రము ఆయన కంట్రోల్లోనే ఉంది. సో ఇక ఏమని చెప్తాము? యేసయ్య చేసిన అద్భుతాలు ఇంకా ఎన్నని చెప్తాము, ఏమని చెప్తాము? ఇవన్నీ చదివినా కూడా ఇంకా మన లోపల అల్ప విశ్వాసమే. ఇవన్నీ చూసినా కూడా ఇంకా మన లోపల అల్ప విశ్వాసమే జరుగుతుంది. ఇప్పుడు వేరే వేరే కంట్రీల్లో దేవుడి మీద ఎంత ఫెయిత్ఫుల్ గా ఉంటారంటే చాలా ఫెయిత్ఫుల్ గా ఉంటారు. సో ఇవన్నీ దేవుడు ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇన్ని అద్భుతాలు నేను చేశాను, ఇవన్నీ నేను చేయగలుగుతాను, ఇంతకు మించి నేను చేయగలుగుతాను, నమ్మండి, విశ్వసించండి అని చెప్తున్నాడు. సో దేవుడు ఈరోజు 2 అద్భుతాలు చూశాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయనను ముట్టుకోగానే స్వస్థత పడింది. యాయిరు కుమార్తె, చనిపోయిన కుమార్తె కూడా తిరిగి లేవబడింది, తిరిగి ఎత్తబడింది. 2 అద్భుతాలు చూపించాడు. ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. చూసారా అండి? కొన్ని అద్భుతాలు, కొన్ని టెస్టిమోనీస్ కూడా చెప్పలేం బయట. ఎందుకంటే అది నెగెటివ్ గా స్ప్రెడ్ అవుతది. లేకపోతే అది ఆ టెస్టిమోనీ వెళ్ళిన తర్వాత అనేక మంది ఫాలోయర్స్ పెరగచ్చు, అనేక మంది నెగెటివ్ కామెంట్స్ జరగచ్చు. సో ఇలాంటి అన్ని కూడా జరుగుతుంటాయి. ఎవరితో చెప్పొద్దా అని వారికి ఆజ్ఞాపించెను. అందుకే కొన్ని అద్భుతాలు కూడా చెప్పలేము. ఆశ్చర్యమైన కార్యాలు చెప్పలేము. చూద్దాము. ఇంకొక అద్భుతము. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. సో గలిలియా అనే ఊరిలో గలిలియా అనే ఒక ప్రదేశంలో కానా అనే ఒక చిన్న గ్రామం ఉందండి. 3వ దినమున ఒక వివాహము జరిగిందట. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ప్రభువారి యొక్క తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. యేసు ప్రభువారిని ఆయన శిష్యులు 12 మందిని కూడా ఆ వివాహానికి ఇన్వైట్ చేశారట.
ద్రాక్షరసం అయిపోయినప్పుడు. సో అప్పుడు వివాహంలో ద్రాక్షరసం పోసేవారు. ద్రాక్షరసం అయినప్పుడు ఇప్పుడంటే కూల్ డ్రింక్స్ ఉన్నాయి. అప్పుడంటే కూల్ డ్రింక్స్ లేదు. ద్రాక్షరసంతోటే వాళ్ళు విందు చేసుకునేవారు. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ప్రభువారి యొక్క తల్లి అంటున్నారు. సో ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, "అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను." సో ఇక్కడ యేసు ప్రభువారి యొక్క తల్లి అడిగినప్పుడు, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదనెను. సో యేసు ప్రభువారు ఉన్నారు ఇక్కడ. ఒక ఇరుకు ఇబ్బంది జరిగింది. కానీ తల్లి వచ్చి ఈ ఈ సమస్య ఉంది నాయన అని అన్నప్పుడు, నా సమయం ఇంకా రాలేదనెను. సో అందుకే మన ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే దేవుడు ప్రతి ప్రార్థనకు ఒక సమయం పెట్టుకుంటాడండి. ఆయన ఆయన అనుకున్న సమయంలో అన్ని సమస్తాన్ని చక్కబెడతాడు. మనల్ని ఏ టైంకి ఆశీర్వదించాలి, ఏ టైంకి మనల్ని స్వస్థతపరచాలి, ఏ టైంకి మనల్ని విడుదల కలిగించాలి, ఏ సమయానికి మన ప్రార్థనకు జవాబు రావాలి, ప్రతి దానికి ఒక సమయం పెట్టుకుంటాడండి. ఆ సమయం వరకు మనం ఫాస్టింగ్ చేసి ప్రేయర్ చేసుకొని మనల్ని నలగొట్టుకొని చితగొట్టుకొని మన లోపలున్న లోపాలను బలహీనతలను తీసుకొని అవన్నీ కూడా పొందుకునే వరకు ఓపికతో ఉండాలి, ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. సో సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినదే చేయుడనెను. సో ఆ తల్లి చూసి ఆయన మీతో ఏది చెప్తాడో అది చెప్పినదని చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ప్రకారము 2 3 తూముల పట్టు 6 బాతి నాణలు అక్కడ ఉంచబడి ఉండెను. సో 6 బాతి నాణలు అంటే ఒక డ్రమ్స్ అనుకోండి. ఒక 6 డ్రమ్స్ అక్కడ ఉన్నాయట. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. సో చూడండి, ఆయన ఏమన్నాడు? ఇంకా నా సమయము రాలేదు అన్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వెనకాల పని చేస్తున్నాడు. సో ఆయన అన్నది ఏంటిది? అమ్మ, నాతో నీకేం పని? నాకు ఇంకా సమయము రాలేదన్నాడు. అంటే ఆ టెస్టిమోనీ ఇచ్చే సమయము, ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చే సమయము రాలేదు. కానీ ఆయన వెనకాల పని చేస్తున్నాడా లేదా? వెనకాల ఆ సూచక్రియ అద్భుతము చేయడానికి ఆ 6 డ్రమ్లను పెట్టాడు, పని చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు వర్క్ చేస్తున్నాడు. నీ వెనకాల బిహైండ్ ద స్క్రీన్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. నీ వెనకాల ఆయన పని చేస్తున్నాడు. సో ఒక సమయం వచ్చినప్పుడు నీకు ఆ సాక్ష్యం వస్తుంది. కానీ ఆయన మౌనంగా ఉండలేదండి. ఆయన నీ వెనకాల పని చేస్తున్నాడు. నువ్వు అడుగుతున్న హీలింగ్ విషయంలో పని చేస్తున్నాడు. నువ్వు అడుగుతున్న ప్రాస్పరిటీ విషయంలో పని చేస్తున్నాడు. సొంత గృహంలో పని చేస్తున్నాడు. హీలింగ్ విషయంలో పని చేస్తున్నాడు. అన్ని విషయాలలో ఆయన ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. సో పని చేసి పెడుతున్నాడు వెనకాల. సో దేవుడు మౌనంగా ఉండడండి. మనం ప్రార్థిస్తుండగానే మన వెనకాల పని చేస్తాడు. మనం అనుకుంటాము ఏమి పని జరగట్లేదు, ఏ సాక్ష్యము రావట్లేదని. తప్పకుండా పని జరుగుతుంది, తప్పకుండా సాక్ష్యము. ఆయన అనుకున్న సమయానికి ఉత్తరము జవాబిస్తాడు. అది ఉత్తరము జవాబిచ్చే వరకు ఆయన మౌనంగా ఉండడు. ఆయన మనకు తెలియకుండానే మన వెనకాల ఎవరిని చక్కబెట్టాలి, ఎవరిని ఆపాలి, ఎవరిని మన మీదికి రాకుండా నిలబెట్టాలి, అవన్నీ కూడా పనిచేస్తాడు. అప్పుడు ఆయన వారితో, వీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. సో ఆయన నీళ్లతో నింపాడు, ఆయన ప్రార్థించాడు, ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఇప్పుడు వాళ్ళ శిష్యులందరూ కూడా విందు ప్రధాని యుద్ధకు తీసుకుపోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రాక్షరసమైనను ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, చూసారండి, ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అద్భుతము, నీళ్లను ద్రాక్షరసం. అందుకే మన దేవుడు కాలాలను మార్చే దేవుడు, సమయాలను మార్చే దేవుడు, స్థితిని మార్చే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు, సమస్తాన్ని మార్చే దేవుడు ఆయనే. నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మన కష్టాలను సుఖాలుగా మార్చలేడా? మన బాధలను ఆనందంగా మార్చలేడా? మన అంగలార్పుని నాట్యంలాగా మార్చలేడా? మన నష్టాలను లాభంగా మార్చలేడా? మన అనారోగ్య సమస్యలను ఆరోగ్యంగా మార్చలేడా? మన బలహీనతలను బలంగా మార్చలేడా? మన శక్తిహీనతను శక్తిగా మార్చలేడా? సమస్తము మార్చగలుగుతాడండి. ఆ రోజు నీళ్లను ద్రాక్షరసాన్ని ఎంత ఈజీగా మార్చగలిగాడో అలాగే మన పరిస్థితులను కూడా అంత ఈజీగా మార్చగలుగుతాడు.
కాబట్టి నమ్మి ప్రార్థించు. నన్ను మార్చు ప్రభువా, నా పరిస్థితులను మార్చు ప్రభువా అన్నాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడవు నా సమస్యలను కూడా తీసేసి నాకు సంతోషాన్ని దయచేయండి. నా దుఃఖాన్ని తీసేసి ఆనందంగా మార్చు. నా అంగలార్పుని తీసేసి నాట్యంగా మార్చు. నా శక్తిహీనతను తీసేసి శక్తిగా మార్చు. నా బలహీనతలను తీసేసి బలంగా మార్చు ప్రభువా. లార్డ్, చేంజ్ మై సిచ్యువేషన్, చేంజ్ మై సర్కమ్స్టాన్సెస్, చేంజ్ మై ప్రాబ్లమ్స్, చేంజ్ మై సెల్ఫ్, చేంజ్ మై క్యారెక్టర్ అని ప్రార్థించండి. సో దేవుడు అద్భుత రీతిగా మారుస్తాడు. సో అన్నాడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. సో చూస్తే అది నీళ్ళే, కానీ ఆత్మలోకంలో అది ద్రాక్షరసమై ఉండొచ్చు. సో మనకు తెలియదు దేవుడు ఏ అద్భుతం చేస్తాడో, ఎలా అద్భుతం చేస్తాడో. వి షెల్ నెవర్ ల్యాక్ ఎనీథింగ్. సో అక్కడ ల్యాక్ లేదు. సో అంటే అక్కడ తక్కువ పడింది, అక్కడ ద్రాక్షరసం తక్కువ పడింది. ఏదైతే తక్కువ పడిందో దేవుడు దాన్నే సమృద్ధిగా చేస్తాడు. నీ జీవితంలో నువ్వు ఏదైతే తక్కువగా ఉందో ప్రార్థించుకుంటే దాన్నే ఎక్కువగా మారుస్తాడు. సో ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి, సో అందరూ కూడా మొదట మంచి ద్రాక్షరసం పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. సో అందుకే టేస్ట్ ఎక్కువగా ఉంది. దేవుడిచ్చింది ఏదైనా కూడా శ్రేష్టంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. బెస్ట్ ఇస్తాడు దేవుడు. ఏది ఇచ్చినా కూడా, ఏది చేసినా కూడా బెస్ట్ ఇస్తాడు. సో అర్థమవుతుందండి. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటిది? దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో నేర్చుకున్నాము. ఇంకోటి, దేవుడు నా పని కాలేదంటాడు, కానీ దాని వెనకాల మన కోసం పని చేసి పెడతాడు. అండ్ ఇంకోటి మనం నేర్చుకున్నది, దేవుడు దేన్నే మార్చగలుగుతాడు. ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మన పరిస్థితులను కూడా మారుస్తాడు. కాబట్టి ప్రార్థించుకోండి. మూడోది ఏంటిది? లోకం వైపు వినకండి. లోక వార్తలు వినొద్దు. రిసిషన్ ఉంది, నీకు జాబ్ రాదు. మార్కెట్ బాగాలేదు, నీకు వీసా రాదు. లేకపోతే నీకు బయట పరిస్థితి బాగాలేదు, నువ్వు ఇల్లు కట్టుకోలేవు. ఇలాంటి మాటలు మనం ఎప్పుడు కూడా వినొద్దండి. భయం వేస్తుంది. వాటిని నమ్మాల్సి వస్తుంది. మనం నమ్మాల్సిందల్లా వాక్యాన్ని. ఆ కరువులో కూడా, ఆ ఇరుకులో, ఇబ్బందిలో కూడా దేవుడి వాక్యాన్ని నమ్ముకున్నావా? దేవుడి వాగ్దాన్ని పట్టుకున్నావా? అప్పుడు ఆ వాగ్దానము, ఆ వాక్యము మన జీవితంలో నెరవేరడం మొదలు పెడుతుంది. కాబట్టి నెవర్ నెవర్ లిజన్ టు ది వరల్డ్ వరల్డ్ ప్రపంచం వైపు మీ చెవులు పెట్టొద్దు ఎప్పుడు కూడా. సో చెవులు మూసివేసేయాలి. ప్రపంచం వైపు మనము వాక్యం వైపే చెవులు తెరవాలి. సో ఇలా దేవుడు అద్భుతం చేశాడు. సో ఇవన్నీ కూడా మన కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నాడు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు, ఇన్ని సూచన క్రియలు. ఆయన చేసిన సేవ 3.5 సంవత్సరాలే. ఆ 3.5 సంవత్సరాల్లో లెక్కలేని అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఆయన లేడు, కానీ ఆయన ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుని పంపించి అంతకు మించి అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. ఇంకా మన లోపల అల్ప విశ్వాసం ఉన్న తీసివేసేసుకోవాలి. సో గెలీలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. చూసారా? దిస్ ఇస్ ద ఫస్ట్ మిరాకిల్ గాడ్ హాస్ డన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గెలీలియా, కానా. సో తన మహిమను బయలుపరిచాడు. సో ఆయన ఈ అద్భుతాలు కూడా చేయగలుగుతాడు. సో దేవుడు ఎందుకు సూచన క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, విడుదల చేస్తాడంటే ఆయన మహిమ కోసము. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అవునండి, దేవుడు మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తే అంత విశ్వాసం పెరుగుతుంది. ఎన్ని అద్భుతాలు చేస్తే అంత విశ్వాసంలోకి మనం ఎదుగుతాము. అందుకే దేవుణ్ణి అడగాలి, నా విశ్వాసాన్ని పోగొట్టు ప్రభువా, నా జీవితంలో అద్భుతాలు చేసి, ఆశ్చర్యమైన కార్యాలు చేసి, సూచన క్రియలు చేసి, మహిమ కార్యాలు చేసి, నాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసేసి విశ్వాసంగా మార్చు ప్రభు అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని తీసేసి విశ్వాసంగా మారుస్తాడు. సో దేవుడి మహిమ కోసం మనం విశ్వాసంలో ఎదగాలి. సో ఇంకొక అద్భుతం చూద్దాము. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనము. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, విశ్రాంతి దినం అంటే సండే చర్చ్. సో సండే రోజు చర్చిలో ఆయన బోధిస్తున్నాడట, వాక్యం బోధిస్తున్నాడట. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము. సో 18 years నుంచి ఒక స్త్రీని బలపరచు దయ్యము, సో బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. ఆమె నడుమట ఏమైపోయింది? వంగిపోయిందట. చక్కగా నిలవలేకుండా ఉన్నదట. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి. సో యేసు ఆమెను చూసారా? యేసు ప్రభువారు ఆ రోజు ఆ మందిరానికి వెళ్ళాడు, కానీ ఆమెకు 18 సంవత్సరాల నుంచి ఆ మందిరానికి వెళ్ళే అలవాటు. ఆమె కష్టాల్లో కూడా మందిరానికి వెళ్ళింది, ఆ బలహీనతలో కూడా మందిరానికి వెళ్ళింది, ఆ రోగంతో కూడా మందిరానికి వెళ్ళింది, ఆ నడుము వంగే స్థితిలో కూడా ఆమె మందిరానికి వెళ్ళింది.
కాబట్టి యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, సో నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, అందుకే ప్రేయర్ మీటింగ్ అయినప్పుడు వెళ్ళాలండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏ అద్భుతం చేస్తాడో, ఏ ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడో తెలియదు. ఆమె 18 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుంది. ఒకవేళ ఆ రోజు గనుక వెళ్ళకపోయి ఉంటే ఆమె యేసు ప్రభువారిని చూసేదా? ఆమె యేసు ప్రభువారిని కనుగొనేదా? యేసు ప్రభువారు ఆమెను చూసేవాడు కాదు. అందుకే ఎప్పుడు వాక్యం చెప్పాలన్నా రావాలి. ఎప్పుడు ప్రార్థనలో ఉన్నాయన్న ప్రార్థనలో ఏకీభవించాలి. దేవుడు ఏ సమయాన్ని ఎవరిని దర్శిస్తాడో తెలియదు. ఎప్పుడు ఎలా అద్భుతం చేస్తాడో తెలియదు. అందుకే ఏమైనా ప్రేయర్ మీటింగ్స్ ఉన్నప్పుడు వెళ్ళాలి. ఇలాంటి ప్రేయర్ మీటింగ్స్ ఆన్లైన్ లో జరుగుతున్నప్పుడు వినాలి, వాక్యం వినాలి, ప్రార్థనలు ఏకీభవించాలి. దేవుడు ఎప్పుడు ఎవరి ద్వారా ఏ అద్భుతం చేస్తాడో తెలియదు. ఆమె 18 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుంది. ఒకవేళ ఆ రోజు వెళ్ళకపోయి ఉంటే యేసు ప్రభువారిని ఎదుర్కొనేది కాదు, యేసు ప్రభువారిని ఎదురు చూసేది కాదు. ఆ యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచెను. అద్భుతం. 18 సంవత్సరాల జబ్బు, 18 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న దయ్యము, బలహీన పరుస్తున్న దయ్యాన్ని విడుదల కలిగించాడు దేవుడు. ఆమె విశ్వాసం కూడా గొప్పది. ఎందుకంటే ఆమె 18 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుంది. ఆ నడుము వంగిన స్థితిలో కూడా మందిరానికి వెళ్ళింది, ఆశగా వెళ్ళింది, యేసు ప్రభువుని కలుసుకుంది, విడుదల పొందుకుంది. సో అలా ఆమె అద్భుతం చేయడానికి ఆమె వెళ్ళింది, దేవుడు చూశాడు. సో నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా ప్రార్థన ఏకీభవించు, దేవుడు తప్పకుండా చూస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి దేవుడు చేసిన అద్భుతాలు ఎన్ని ఉన్నాయో? సో అలా 18 సంవత్సరాలు, 38 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, ఇలా 40 సంవత్సరాలు పుట్టుగుడ్డి వాళ్ళని కూడా దేవుడు కనులను తెరిపించాడు. ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు. ఇవన్నీ బుక్ లో ఉన్న హిస్టరీ బుక్ కాదండి. ఇవన్నీ ఇప్పుడు కూడా చేస్తాడు దేవుడు, ఇప్పుడు కూడా చేయగలుగుతాడు దేవుడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు, చేయబోతాడు ఇంకా భవిష్యత్తులో కూడా. అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. కాబట్టి ఆయనని నమ్ముదాము, ఆయన విశ్వాసాన్ని నమ్ముదాము. ఇవన్నీ దేవుడు మనకు ఎందుకు చూపిస్తున్నాడంటే మన విశ్వాసాన్ని, ఫెయిత్ ఇంక్రీజ్ చేయడానికే. నేను ఇలాంటి అద్భుతాలు కూడా చేయగలుగుతాను, ఇలాంటి ఏ అద్భుతమైనా చేయగలుగుతానని మన లోపల నమ్మకం కలగాలని, మన లోపల విశ్వాసం పెరగాలని దేవుడు ఇన్ని అద్భుతాలను చూపిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా మిరాకిల్స్ అండి. 18 సంవత్సరాల నుంచి ఎవరైనా స్వస్థత పొందుకోగలిగారు. ఈ కాలంలో కూడా 20 సంవత్సరాల నుంచి గర్భఫలం లేని వాళ్ళు గర్భఫలాలు, 30 సంవత్సరాల నుంచి మ్యారేజ్ కాని వాళ్ళకు మ్యారేజ్, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగము, అనేకము అద్భుతం చేశాడు. ఇప్పుడు టైము 7:30 అవుతుంది. రేపు 7:30 వరకు దేవుడు భూలోకంలో లక్షల అద్భుతాలు చేస్తాడు. అనేక మందికి గర్భఫలాలు ఇస్తాడు, అనేక మంది ప్రార్థనలకు జవాబిస్తాడు, అనేక మందికి క్యాన్సర్లను హీల్ చేస్తాడు, రోగులను స్వస్థపడతాడు, అనేక అపవిత్రాత్మలను వెళ్ళగొడతాడు. సో అనేక అద్భుతాలు చేస్తాడు దేవుడు. సో దేవుడి యొక్క వాక్యము అద్భుతము, దేవుడి యొక్క యేసయ్య నామము అద్భుతము, ప్రార్థన అద్భుతమే, ఆరాధన అద్భుతమే, లేకపోతే స్తుతి కూడా అద్భుతమే. సో ఎన్నో, దేవుడి అంటేనే అద్భుతము, అద్భుతమే దేవుడే అద్భుతము, అద్భుతానికి కారకుడు దేవుడు, అద్భుతాలు చేసేదే ఈ దేవుడు, అద్భుతాలు మొదలైందే ఈ దేవుడు వల్లనే. సో ఎవరి వల్ల సాధ్యం కాదు. ఏదైనా చేయగలుగుతాడు, ఎంతైనా చేయగలుగుతాడు. సో మన లోపల విశ్వాసం ఉండాలి, మన లోపల నమ్మకం ఉండాలి. ఇంక్రీజ్ చేయమని అడగాలి ఫెయిత్ ని. అయ్యా నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా ఈ వీసా పొందుకోవడానికి, నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా ఈ ఉద్యోగాన్ని పొందుకోవడానికి, నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా ఈ గర్భఫలాన్ని పొందుకోవడానికి, నాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా నేను సొంత గృహాన్ని కొనుక్కోవడానికి. సో ఫెయిత్ బికాస్ ఆఫ్ ఫెయిత్ వి విల్ రిసీవ్. సో మనం ఎంతగా విశ్వాసంలో ఎదుగుతామో, ఎంతగా దేవుణ్ణి నమ్ముతామో, ఎంతగా మనము ఇంకా దేవుణ్ణి ఆధారపడతామో అంతగా దేవుడు అద్భుతాలు చేస్తాడు, అంతగా దేవుడు అద్భుతాలు చూపిస్తాడు మనందరి జీవితాలలో. సో కాబట్టి సమయం వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో యేసు విశ్రాంతి దినమున స్వస్థత పరిచినందున ఆ సమాజం మంది అధికారము కోపముతో మండిపడి సో విశ్రాంతి దినమున స్వస్థత పరిచారు. సో ఎప్పుడైతే ఏందండి మనుషులకు అదే ప్రాబ్లము, రోగం తగ్గితే ఒక బాధ, తగ్గపోతే ఒక బాధ. ఇప్పుడు ఆయన స్వస్థత పరిచాడు, ఊరుకోవచ్చు కదా. ఆ సమాజం మందిరపు ఆ చర్చి అధికారులట కోపంతో మండిపడుతున్నారట ఆయన మీద. జన సమూహంను చూచి పని చేయదగిన 6 దినములు కలవు గనక ఆ దినంలోనే వచ్చి స్వస్థత పొందుడని విశ్రాంతి దినమున రావద్దని చెప్పాను. సో ఈ అద్భుతాలు అపవాదికి ఇష్టం ఉండదండి. మనం అద్భుతాలు చూడడము, ఆశ్చర్యమైన కార్యాలు చూడడము, మన స్వస్థత పొందుకోవడము, మనము విడుదల పొందుకోవడము అపవాదికి ఇష్టం ఉండదు. ఎప్పుడైనా
అటాక్ చేస్తుంటా అంటాడు. అందుకే హీలింగ్ మినిస్ట్రీ మీద, డెలివరెన్స్ మినిస్ట్రీ మీద, సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరాకిల్స్ చేసే మినిస్ట్రీ మీద ఎక్కువ ఎక్కువ అటాక్స్ ఉంటాయి, ఎక్కువ నెగిటివ్ కామెంటర్స్ ఉంటాయి. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. సో ఎందుకు ఆదివారం పూట స్వస్థత పరచావని ఆయన అడుగుతున్నాడు. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దైనను గాడిదైనను గాడిద యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. సో ఒకవేళ విశ్రాంతి దినమున ఎద్దుకు గాడిదకు మీరు నీళ్లు పెడతారు కదా, తాగిస్తారు కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమున్న ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. సో 18 సంవత్సరాల నుంచి సాతాను బంధించేశాడు ఆమెను. సో ఆ బంధకాల నుంచి. అందుకే అండి ప్రార్థించుకోవాలి, బ్రేక్ ఎవ్రీ చైన్ అని ప్రార్థించుకోవాలి. నేను చాలా సందర్భాల్లో మీరు గమనించారు లేదో, బ్రేక్ ఎవ్రీ చైన్ ఆఫ్ సిక్నెస్, బ్రేక్ ఎవ్రీ చైన్ ఆఫ్ వీక్నెస్, బ్రేక్ ఎవ్రీ చైన్ ఆఫ్ ఇల్నెస్, బ్రేక్ ఎవ్రీ చైన్ ఆఫ్ ఫైనాన్షియల్ కర్సెస్, జనరేషనల్ కర్సెస్, మ్యారిచువల్ కర్సెస్. సాతాను బంధించి వేస్తాడండి. మనం 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ లో ఎదగకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, ఆత్మలో ఎదగకుండా, అలాగే ఆరోగ్యంలో ఎదగకుండా, అన్ని విషయాలలో ఎదగకుండా, కుటుంబంలో ఎదగకుండా అపవాది మన చుట్టూ ఏం చేస్తాడు? బంధకాలు కడితే వేస్తాడు. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున్న ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. సో ఇలా అద్భుతాలు చేశాడు దేవుడు. సో అందుకే ప్రార్థించుకోవాలి. బంధకాలు, అపవాది ఎన్నో బంధకాలు కడతాడండి చాలా విషయాల్లో. అందుకే చాలా మంది చూడండి, వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తారు, వాళ్ళ సాలరీ అక్కడే ఉంటది. సో వాళ్ళది అక్కడే ఉంటది జీవితం, అదే రెంటెడ్ హౌస్ లో, లేకపోతే అదే జీతంతో ఉంటది. ఎందుకంటే వాళ్ళది అక్కడనే ఆగిపోయింది జీవితం. సో దేవుడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ప్రాస్పరిటీ, స్టెప్ బై స్టెప్ అండ్ అబౌండెంట్ బ్లెస్సింగ్. సో అబౌండెంట్ బ్లెస్సింగ్ దేవుడి యొక్క చిత్తం అండి. అంటే మనము ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నామో, ఈ స్థితి నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా డబల్ కావాలి, దాని తర్వాత ఇయర్ కి డబల్ కావాలి. అన్ని విషయాలలో, ఆత్మలో డబల్ కావాలి, ఫైనాన్సెస్ లో డబల్ కావాలి, ప్రాపర్టీస్ లో డబల్ కావాలి, ప్రాస్పరిటీలో డబల్ కావాలి, అన్ని విషయాలలో మనం డబల్ కావాలి. సో అందుకే రెండింతల ఆశీర్వాదం గురించి ప్రార్థించుకోవాలి. సో సాతాను కట్టిన బంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెగిపోవాలని ప్రార్థించుకోవాలి. సో ఇన్ని అద్భుతాలు దేవుడు చేశాడు, మన కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నాడు. ఆ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించాను. ఎస్, హ్యాపీగా ఫీల్ కావాలి. ఒక గర్భఫలం వచ్చిందా, హ్యాపీగా ఫీల్ కావాలి. ఒకరికి ఉద్యోగం వచ్చిందా, హ్యాపీగా ఫీల్ కావాలి. టెస్టిమోనీస్ వస్తే చాలా సంతోషంగా ఉండాలండి మనము ఎప్పుడైనా కూడా. ఆయన చేసిన ఘనకార్యాలను అన్నిటిని చూసి సంతోషించాను. చాలా మంది, ఒకరికి గర్భఫలం వచ్చిందంటే ఇంకొకరు మనసు నొచ్చుకుంటారు, ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే ఇంకొకరు మనసు నొచ్చుకుంటారు, ఒకరికి వీసా వచ్చిందంటే ఇంకొకరు మనసు నొచ్చుకుంటారు, ఒకరి సొంతంగా ఇల్లు కొట్టుకున్నారంటే మనసు నొచ్చుకుంటారు. ఒకటే గుర్తుకుంచుకోండి, అది ఇచ్చింది దేవుడు, వాళ్ళ సామర్థ్యం కాదు. సో దేవుడు యొక్క ఆశీర్వాదాన్ని మనము మనసు నొచ్చుకున్నామంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మీద కాదు, దేవుడి మీద మనం మనసు నొచ్చుకున్నట్టు. దేవుడు ఎవరి కృపను బట్టి వాళ్ళకి ఇస్తాడు, ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి ఇస్తాడు, ఎవరి పరిశుద్ధతను, నీతిని బట్టి వాళ్ళకు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా ఒకరి ఆశీర్వాదాన్ని చూసి మనం బాధపడొద్దు, దిగులు పడొద్దు, బెంగ పెట్టుకోవద్దు. మనం సంతోషించాలి. ఒకరికి చేసిన దేవుడు అందరికీ చేస్తాడు, అందరికీ చేసిన దేవుడు అనేక మందికి చేస్తాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు, పక్షపాతం లేని దేవుడు. సో మన విశ్వాసాన్ని బట్టి, మన యొక్క నమ్మకాన్ని బట్టి దేవుడు పని చేసి పెడతాడు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. సో విల్ కంటిన్యూ టుమారో. Acts 9. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా మా కళ్ళకు గట్టినట్టు ప్రతి ఒక్క అద్భుతాన్ని చూపిస్తున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు అనేక అద్భుతాలు మా కళ్ళ ముందు చూపించావయ్యా. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ మిమ్మల్ని ముట్టుకొని స్వస్థత పడింది. 18 సంవత్సరాల నుంచి బలహీనపరుచున్న దయ్యము మిమ్మల్ని మీరు తాకగానే బలహీనత, అపవాది కట్టిన బలహీనత నుంచి విడుదల పొందుకుంది. అలాగే కనాను దేశంలో ఒక విందులో ద్రాక్షరసమైనప్పుడు మీరు అద్భుతం చేసి నీటిని ద్రాక్షరసంగా మార్చి అదొక అద్భుతము చూపించావయ్యా. అలాగే ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీకు కొత్త కాదు. మీరు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడవు తండ్రి. మా జీవితాల్లో కూడా మేము కూడా మీ అద్భుతాలు రుచి చూడాలంటే మాలో విశ్వాసాన్ని పెంచు ప్రభువా, మాలో నమ్మకాన్ని పెంచు ప్రభువా. అయ్యా, లోకం వైపు కాకుండా మీ వైపు చూడగలిగే శక్తిని దయచేయండి. లోకం మాటలు వినకుండా ఈ వర్డ్ ఆఫ్ గాడ్, నేను బోధించిన ఈ వాక్యాలు, పరిశుద్ధాత్మ దేవుడా నా ద్వారా బోధించిన ఈ మాటలన్నీ కూడా మేమందరము విశ్వసించులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము
మేము లోకంలో ఉన్న మాటలు తొందరగా నమ్ముతాము, కానీ వర్డ్ ఆఫ్ గాడ్ నమ్మలేకపోతున్నాము నాయన. అయ్యా ప్రభువా, ఈ వాక్యాలన్నిటిని కూడా నమ్మి మేము బలాన్ని పొందుకొని ఇంకా విశ్వాసంలో ఎదిగేలాగా సహాయం చేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.